హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దసరా వరకు ఆఫర్ కూడా ఉంది రీడింగ్స్ పైన అండ్ ప్రోడక్ట్స్ పైన ఓన్లీ స్టాక్ అవుట్ అయ్యే వరకే ఆఫర్ ఉంటుంది. సో దసరా లోపు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ పర్సన్ ప్రజెంట్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, మీ ఇద్దరి మధ్య మేబీ సెపరేషన్ వచ్చింది. ఇక్కడ సెపరేషన్ రీజన్ ఏదైనా అవనివ్వండి, బట్ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, ఇన్ దిస్ సెపరేషన్ మీరు మీ పర్సన్ కోసం ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బెడ్ రిడెన్ అయిపోయి ఉంటారు అని అనుకుంటున్నారు. బట్ సడన్లీ ఇక్కడ ఈ పర్సన్ మీకోసం ఎవరి ద్వారానో మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళు మీకోసం ఏం చెప్పారంటే, మీరు ఇంకా డెవలప్ అయిపోతున్నారు, డే బై డే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. అంటే ఇంప్రూవ్మెంట్ రిగార్డింగ్ మీ కెరీర్. ఓకే, అండ్ మీరు పబ్లిక్లో షైన్ అవుతున్నారు. అండ్ లుక్స్ వైజ్ కూడా మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటున్నారు. ఈ మధ్య ఇంకా ఇంప్రూవ్మెంట్ అండ్ రిగార్డింగ్ పబ్లిక్ బిజినెస్ ఎవరైనా చేస్తున్నట్టయితే ఆర్ పబ్లిక్ రిలేటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా చేస్తున్నట్టయితే పబ్లిక్లో కూడా మీకు మంచి ఇమేజ్ అనేది వచ్చింది అని కూడా మీకోసం ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకోసం. సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, చాలా యాంగ్రీ ఉన్నారు మీ పైన. ఎందుకు అంటే మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నా కూడా మీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీ కెరీర్ అండ్ మీ సెల్ఫ్ కేర్ పైన మీరు ఎనర్జీస్ అనేవి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు అది మీ పర్సన్కి నచ్చలేదు. అక్కడ ఏంటంటే మీ పర్సన్ కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సెపరేషన్లో జనరల్గా ఎవరైనా డిప్రెషన్లో ఉంటారు, కానీ మీ విషయంలో చూస్తే సెపరేషన్లో మీరు ఇంకా డెవలప్మెంట్ అనేది కనబడింది. ఓకే, సో అది మీ పర్సన్కి జెలసీ క్రియేట్ చేస్తుంది. అండ్ బట్ సమ్హౌ మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మీ కెరీర్ పైన అండ్ మీ సెల్ఫ్ కేర్ పైన మీరు దృష్టి పెట్టినందుకు ఒక పక్క జెలసీ ఉంది అండ్ ఒక పక్క మిమ్మల్ని ప్రైజ్ కూడా చేస్తున్నారు. ఓకే, కానీ మీతో కొంతమందికి ఇంకా కమ్యూనికేషన్ లేదు కొంతమందికి. సో మీతో ఈ విషయాలన్నీ చెప్పడానికి కొన్ని రోజులైతే పట్టొచ్చు. ఓకే, బట్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే, ఇక్కడ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీతో ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేశారో అదంతా కూడా ఇప్పుడు మీరు బిహేవ్ చేస్తున్నారు అట్లా. ఓకే, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్ అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ వెయిట్ చేపిస్తే మీరు కూడా ఇప్పుడు మీ పర్సన్ని వెయిట్ చేపిస్తారు. అది ఎంత టైం అయినా పట్టనివ్వండి. అండ్ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ సరిగా చేయలేకుంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇప్పుడు మీరు కూడా సరిగా కమ్యూనికేట్ చేయరు. ఒకవేళ కమ్యూనికేషన్ కనుకుంటే డ్రై కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, దానిలో ఎఫెక్షన్ కానీ ఏమి కానీ కనపడదు. ఓన్లీ ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ టేబుల్స్ హ్యావ్ టర్న్డ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోయాయి. మీ ఎనర్జీస్ మీరెంత కేరింగ్గా నర్చరింగ్గా ఉండేవారో ఇన్ ద రీసెంట్ పాస్ట్, బట్ ఇప్పుడు అవన్నీ కూడా రివర్స్ అయిపోయాయి. ఓకే, మీ పర్సన్ కోసం మీరు ఆలోచించట్లేదు, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయటం లేదు. నో ఫీలింగ్స్ అనమాట మీ పర్సన్ వైపు మీకు. అండ్ మీ పర్సన్కి మాత్రం 24/7 మీ
ఆలోచనల్లోనే ఉంటున్నారు మీ పర్సన్. ఏ పనైనా చేయనివ్వండి, మీ ఆలోచనలే వస్తున్నాయి అండ్ డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి మీ ఆలోచనలన్నీ మీ పర్సన్ని. అయినా కూడా ఈ పర్సన్ మేబీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు ఆర్ బిజీ వర్క్లో ఉండొచ్చు. వర్క్ లోడ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ సమ్ అథారిటీ ఫిగర్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫీమేల్ అథారిటీ ఫిగర్ కూడా మీ పర్సన్ని కంట్రోల్లో పెడుతున్నారు. ఓకే, సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ దే వాంట్ టు మ్యారీ యూ. మెయిన్ థింగ్ అది తన మైండ్లో, మీ పర్సన్ మైండ్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఆ ప్రపోజల్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే నో, మీరు యాక్సెప్ట్ చేయరు ప్రజెంట్ అయితే. బట్ అరౌండ్ 1 year or 2 years పడుతుంది మీ పర్సన్ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే. ఓకే, అండ్ నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ వీక్స్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇన్ ద కమింగ్ వీక్స్ మీరు ఇన్ కేస్ మీ పర్సన్తో ఈ ఎక్స్ప్లెనేషన్ మీ పర్సన్ ఒకవేళ మీకు ఇస్తే, అసలు ఈ సెపరేషన్ ఎందుకు వచ్చింది, అసలు తన బిహేవియర్ ఏంటి అనేది మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, అది కూడా మీరు వినాలనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, కానీ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ దాన్ని కూడా కొంచెం మోడిఫై చేసి చెప్తుంటారు మీకు. సో ఆ విషయం మీకు తెలుసు ఇక్కడ. సో మీరు అది వినాలని కూడా అనిపించదు మీకు. అండ్ మీకు వినాలనిపించకపోయినా మీ పర్సన్ పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తారు. బట్ దిస్ టైం మీ పర్సన్ అంతా నిజమే చెప్తారు, కానీ మీరు అది వినాలని అనుకోరు. ఎందుకంటే మీ పర్సన్ నిజం చెప్పారన్న ఆలోచనలో ఉన్నారు మీరు ఇంకా. ఓకే, అండ్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో చాలాసేపు మాట్లాడాలి అనుకుంటున్నారు, అన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ని మీరు చెప్పనివ్వట్లేదు అండ్ మీరు అంతసేపు మీ పర్సన్తో మాట్లాడట్లేదు కూడా. ఓకే, బట్ ఇన్ ద కమింగ్ వీక్స్ ఇదంతా జరుగుతుంది. మీరు లాంగ్ కాన్వర్సేషన్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. బట్ మీరేం చేస్తున్నారంటే, మీ పర్సన్ని మీరు ఏదో అడగాలనుకుంటున్నారు ఆర్ ఇంకా ఏదో కొంచెం లాంగ్ మెసేజెస్ ఏవో పంపించాలి మీ పర్సన్కి అని అనుకుంటున్నారు. కానీ మీరు టైప్ చేస్తున్నారు కానీ డిలీట్ చేసేస్తున్నారు, పంపించట్లేదు మీ పర్సన్కి. సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే రివర్స్ ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ కంప్లీట్లీ ఒక ఎఫెక్షనేట్గా, నర్చరింగ్గా, కేరింగ్గా ఉన్నాయి ఎప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్. బట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మీ సెల్ఫ్ కేర్, మనీ అండ్ కెరీర్. అంతే, ఈ 3 points మాత్రమే ఉన్నాయి మీ విషయానికి వస్తే. ఓకే, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్లో మాత్రం నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. కానీ మీ సైడ్ ఎనర్జీస్ చెక్ చేస్తే కంప్లీట్లీ ఒక మేల్ ఎనర్జీస్, అంటే డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరిద్దరు. సో మ్యాస్కులిన్ ఎనర్జీస్లో ఆ డివైన్ అనేది లేదు మీ సైడ్ నుంచి, ఓన్లీ మ్యాస్కులిన్ ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, చాలా హార్ష్గా ఉంటున్నాయి మీ వర్డ్స్ అనేవి. అండ్ మీ కనెక్షన్ అసలు ఎలాంటిది అని చూస్తే, ఇది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ కూడా. ఓకే, పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరూ ఒక కపుల్. బట్ దిస్ లైఫ్ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాతనే మీరు ఆ కపుల్ ఎనర్జీస్లోకి వెళ్తారు. అంటే కపుల్ అంటే లైఫ్ పార్ట్నర్స్గా ఉంటారు ఇద్దరు. బట్ ఇది జరగడానికి మీకు అరౌండ్ 1 or 2 years పట్టచ్చు. బట్ అప్పటి వరకు మీరు రిలేషన్లోనే ఉంటారు అండ్ మీరు వెయిట్ చేస్తారు మీ పర్సన్ కోసం. బట్ అలా అని మీరు పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ కోసం జంప్ అయిపోయే టైప్ అయితే కాదు. బట్ మీరు చాలా కంట్రోల్లో ఉంటారు. బట్ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మీ మైండ్లో ఏముంటుందంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అన్న పాయింట్ మాత్రం మీరు మర్చిపోరు ఇక్కడ.
బట్ మీ పర్సన్ మీకోసం ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక మదర్లీ ఫిగర్ ఆర్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే తను ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు మీ పర్సన్కి ఒక సపోర్ట్గా ఉండేవారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో అందుకే మీ పైన ఇంకా ఆ రెస్పెక్ట్ అనేది ఉండిపోయింది అలా. ఓకే, సో ఇప్పుడు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మిమ్మల్ని కన్విన్స్ చేసి మాట్లాడుతారు. అండ్ ఆ ప్రపోజల్ మీరు ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటారు, కానీ పోస్ట్ పోన్ చేస్తారు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి అరౌండ్ 1 or 2 years పడుతుంది. ఇక్కడ మీ పర్సన్కి థ్రోట్ చక్ర బ్లాక్ అయింది. ఓకే, థ్రోట్ చక్ర బ్లాకేజెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో కంప్లీట్లీ ఒక రిలేషన్షిప్లోకి వస్తారో అప్పుడు ఈ పర్సన్ కంప్లీట్లీ హీల్ అవుతారు. ఈ పర్సన్ ఇంకా హీల్ అవ్వలేదు అండ్ తన పాస్ట్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ మీరు అది కూడా వినరు. ఓకే, ఆ పాస్ట్ని మీ రిలేషన్షిప్లోకి తీసుకురావడం మీకు నచ్చదు. సో తను ఏదైనా తన పాస్ట్ కోసం చెప్పడానికి ట్రై చేసినా మీ పర్సన్ని మీరు వెంటనే కంట్రోల్ చేస్తారు. ఓకే, మీకు ఒక క్లీన్ స్లేట్ లాగా రావాలి మీ పర్సన్. మీ రిక్వైర్మెంట్ అది. అంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కమిట్మెంట్లోకి వస్తారో తనకి ఒక పాస్ట్ అనేది ఉన్నా, ఒక పాస్ట్ రిలేషన్ ఆర్ కార్మిక్ రిలేషన్ వాట్ ఎవర్, అది ఏదైనా ఉన్నా కూడా అవంతా కూడా వదిలి రమ్మనే అడుగుతారు మీరు. ఎందుకంటే మీరు ఇక ముందు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనో లేదా లైఫ్ అంతా మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలనో మీకు లేదు. సో అది రీజన్ ఇక్కడ. మీ పర్సన్ అలా కంట్రోల్ చేయడానికి, మీ పర్సన్ని మీరు ఇప్పుడు వెయిట్ చేయించడానికి అండ్ మీ పర్సన్ ఇచ్చిన ప్రపోజల్ని మీరు పోస్ట్ పోన్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే తన పాస్ట్ మీ ఇద్దరి మధ్య రాకూడదు. అది మీ రిక్వైర్మెంట్ ఒకటే. ఓకే, ఇంకా మీరేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ మీ పర్సన్ మాత్రం మీ దగ్గర నుండి కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీరు ఇప్పుడు చూపించే మ్యాస్కులిన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ పర్సన్కి నచ్చదు. సో మీరు ఒక రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్తో మీరు ఎలా ఉండేవారో ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీలో, అదే ఎనర్జీ మీ పర్సన్కి కావాలి. ఇక్కడ ఈ జెండర్ ఏదైనా అయ్యి ఉండొచ్చండి, కలెక్టివ్ మేబీ మేల్ ఆర్ ఫీమేల్, కానీ ఇక్కడ నేను చెప్పే ఎనర్జీస్ మాత్రమే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. అంటే మీరు రీడింగ్ చూస్తున్నది ఒకవేళ మేల్ అయినా కూడా మీలో ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, మదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీని మీరు మీ పర్సన్కి ఇవ్వగలగాలి. ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. ఓకే, అండ్ మీరు కంప్లీట్గా హీల్ అయినట్టు అర్థం ఇక్కడ. ఓకే, ఈవెన్ దో మీరు ఫీమేల్ అవనివ్వండి, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. సో అలా మీరు ఆ జెండర్ అనేది సెట్ చేసుకోండి. ఎందుకంటే రీడింగ్ అందరూ చూస్తుంటారు కాబట్టి సో మళ్ళీ మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి నెంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే రీడింగ్ మీది కాదు, స్కిప్ చేసేయండి. అండ్ ఎవరికైతే రీడింగ్ రెజొనేట్ అవుతుందో అక్కడ కామెంట్స్ రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి దయచేసి. ఓకే, అండ్ మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది ఆల్రెడీ. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.